హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ దంగల్. ఈసారి సరికొత్తగా మీ ముందుకు రాబోతుంది ప్రో కబడ్డీ లీగ్. కొత్త రూల్స్తో కొత్త ఫార్మాట్లో రంగంలోకి దిగుతుంది. ప్రో కబడ్డీ లీగ్లో మార్పులు చేర్పులు ఈసారి బాగానే జరిగాయి. ఐపీఎల్ వన్డే తరహాలో ఈసారి ప్రో కబడ్డీ లీగ్ ఉండబోతుంది. అది ఎలాగో ఒకసారి ఈ వీడియోలో మొత్తం చూద్దాం. ఈ సెషన్లో కొత్తగా ఏం తీసుకొచ్చారో ఒకసారి తెలుసుకుందాం. కబడ్డీ కూత అంటే మామూలుగా ఉండదు. ముఖ్యంగా కబడ్డీ అంటేనే ఒక మజా వచ్చే ఆట. తెలంగాణ, ఏపీలో ఎక్కువగా విస్తరించిన ఆట కబడ్డీ. ఆసియా దేశాలలో ప్రసిద్ధి చెందిన ఆట కబడ్డీ. కబడ్డీ అనేది బంగ్లాదేశ్ జాతీయ క్రీడ కూడా. అయితే గత 10 ఏళ్ల క్రితం ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభమైంది. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వెనుదిరిగి చూసుకోలేదు. ఏకంగా 12 సెషన్లు ముగిస్తుంది ఈ సెషన్ తోటి. ఒకసారి 11 ఏళ్ల ప్రో కబడ్డీ జర్నీ గురించి చెప్పుకుందాం. 2014 జూలై 26న ప్రో కబడ్డీ తొలి సెషన్ ప్రారంభమైంది. ఫైనల్ మ్యాచ్లో యూ ముంబాపై జైపూర్ విజయం సాధించింది. 2015లో యూ ముంబా టైటిల్ను సొంతం చేసుకుంది. తర్వాత వరుసగా 3 సెషన్స్లో పాటా పైరేట్స్ విజయం సాధించింది. హైట్రిక్ విజయాలతో 2016, 17, 18 సంవత్సరంలో హైట్రిక్తో కప్పు ముద్దాడింది. ఇక 2019 సెషన్లో బెంగళూరు బుల్స్ విజయం సాధించింది. 2020లో బెంగాల్ వారియర్స్, 2021 దబాంగ్ ఢిల్లీ, 2022లో జైపూర్, మళ్ళీ 2023లో పునేరి పల్టాన్, 2024లో హర్యానా స్టీలర్స్ టైటిల్ విన్నర్గా నిలిచాయి. కానీ మన తెలుగు టైటన్స్ మాత్రం కప్పు కలలానే మిగిలిపోయింది. ఈసారి 4 వేదికల్లో ప్రో కబడ్డీ ప్రారంభమవుతుంది. విశాఖలో ఆగస్టు 29న ప్రో కబడ్డీ మొదలవుతుంది. జైపూర్, చెన్నై, ఢిల్లీలో మిగతా మ్యాచ్లు జరుగుతాయి. ఇక ప్రో కబడ్డీ కొత్త నిబంధన తీసుకువచ్చింది. దానిపై ఒకసారి లుక్ ఇద్దాం. 2 జట్ల మధ్య స్కోర్లు సమంగా ఉంటే ఇంతకు ముందు టైగా ప్రకటించేవారు. ఈ సీజన్లో టై అనే మాట లేకుండా కొత్తగా గోల్డెన్ రైట్ తీసుకువచ్చారు. ఇది మ్యాచ్ టై అయితేనే నిబంధన అమల్లోకి వస్తుంది. ఇక ఫలితం కోసం ఇరు జట్లకు 5 రైడ్లను ఇస్తారు. అత్యధికంగా ఏ జట్టు ఎక్కువ పాయింట్ వస్తేనే ఆ జట్టును విజేతగా వెల్లడిస్తారు. ఒకవేళ 5 రైడ్లలోనూ ముగిసిన స్కోర్లు టై అయ్యే సమంగా ఉంటే మళ్ళీ గోల్డెన్ రైడ్ నిర్వహిస్తారు. మ్యాచ్లో గెలిచిన జట్టుకు 2 పాయింట్లు వస్తాయి. దీనిని ట్రై బ్రేకర్ నిబంధన అంటారు. ఈసారి 8 జట్లకు ఫైనల్ అవకాశాన్ని కల్పించింది. అది ఎలా అంటే లీగ్ దశ ముగిశాక తొలి స్థానంలో ఉన్న 8 జట్లకు ఫైనల్ చేరే ఛాన్స్ ఉంటుంది. లీగ్ దశలో ఉన్న జట్ల ఆధారంగా ఫైనల్ చేరుతాయి. లీగ్ దశలో 2 స్థానాల్లో ఉన్న జట్లు క్వాలిఫైర్ 1లో తలపడతాయి. ఏ జట్టు గెలుస్తుందో ఆ జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు క్వాలిఫైర్ 2లో ఆడే ఛాన్స్ ఉంటుంది. 2, 5, 8, 6, 7వ స్థానంలో ఉన్న జట్లు ప్లేయిన్ మ్యాచ్లు ఆడతాయి. ఈ 2 మ్యాచ్ల్లో విజేతలు ఎలిమినేటర్ 1కు చేరుకుంటాయి. ఈ రెండింటిలో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు ఎలిమినేటర్కు అర్హత సాధిస్తుంది. ఇక ఫైనల్గా ఎలిమినేటర్ 2లో గెలిచిన జట్టు ఎలిమినేటర్ 3కి వస్తుంది. ఎలిమినేటర్ 3 విజేత క్వాలిఫైర్ 2కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫైర్ 2లో విజేత ఫైనల్లో దూసుకెళ్తుంది. మొత్తంగా 108 మ్యాచ్లు జరుగుతాయి. ప్రతి జట్టు 18 మ్యాచ్లు ఆడుతుంది. ప్రతి జట్టుకు గెలుపు ముఖ్యమే. ఐపీఎల్ తరహాలో క్వాలిఫైర్, ఎలిమినేటర్ మ్యాచ్లు కూడా ఉన్నాయి. ఈ సీజన్లో కబడ్డీ కాస్త గంభీరంగా ఉండడం ఖాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.